వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనకి ఇండియన్ రైల్వే నుంచి ఒక ముఖ్యమైన నోటీస్ అయితే రావడం జరిగింది. చాలా సంతోషకరమైన న్యూస్ అనే చెప్పొచ్చు. మన భారతదేశంలో ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పికి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. అదేమిటంటే చాలా తక్కువ పోస్టులతో మనకి ఇదివరకే నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ పోస్టులను కాస్త 4 times పెంచుతూ మనకి కొత్తగా ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. సో ఏఎల్పికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ విజయావకాశాలు పెరిగేటట్టయితే ఈ వార్త ఉందని అయితే మనం చెప్పొచ్చు. ముందుగా మనం చూసుకుంటే 5696 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది కాస్త ఇప్పుడు 18799 పోస్టులకి అయితే పెంచడం జరిగింది. 18799 పోస్టులు అయితే ఇప్పుడైతే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే మనకి రైల్వే బోర్డు నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకి నోటీస్ కూడా నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను. ఇక్కడ నోటీస్ డిస్ప్లే చేస్తాను. ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి. అలాగే ఈ నోటీస్ని నేను మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టెలిగ్రామ్ ఛానల్లో, అలాగే నాయుడు ఎగ్జామ్ వారియర్స్ వాట్సాప్ ఛానల్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఒకసారి చూడండి. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన వార్త ఏమిటంటే ఒకసారి చూడండి. ఫస్ట్ నేను ఒకసారి చూస్తాను పోస్టులు. మనం ఒకసారి చూసుకుంటే ఇది వరకు 5696 పోస్టులు అన్నాం కదా, 18799 పోస్టులకి అయితే పెరగడం జరిగింది. ఒక్కొక్క దగ్గర ఒకలా పెరగడం అయితే జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ సెంట్రల్ రైల్వే చూసుకుంటే 1783. ఒకసారి చూడండి, మీరు డిస్ప్లే చేస్తున్న చూడండి, అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఈస్ట్ సెంట్రల్ రైల్వే అయితే 76 పోస్టులు ఉండేవి, మళ్ళీ 76 పోస్టులే ఉన్నాయి. అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే 479 పోస్టుల నుంచి 1595 పోస్టులకి అయితే పెరగడం జరిగింది. అలాగే ఈస్టర్న్ రైల్వే చూసుకుంటే 415 నుంచి 1382 పోస్టులకి అయితే పెంచడం జరిగింది. అలాగే నార్త్ సెంట్రల్ రైల్వే చూసుకుంటే 241 నుంచి 802 పోస్టులకి అయితే పెంచడం జరిగింది. అలాగే నార్త్ ఈస్టర్న్ రైల్వే చూసుకుంటే 241 నుంచి 43 పోస్టుల నుంచి 143 పోస్టులకి అయితే పెరగడం జరిగింది. అలాగే నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే మనం చూసుకుంటే 129 నుంచి 428 పోస్టులకి అయితే పెరగడం జరిగింది. అలాగే నార్థన్ రైల్వే చూసుకుంటే 150 నుంచి 499 పోస్టులకి అయితే పెంచడం జరిగింది. అలాగే నార్త్ వెస్ట్రన్ రైల్వే చూసుకుంటే 228 నుంచి 761 పోస్టులకి అయితే పెంచడం జరిగింది. అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే చూసుకుంటే 585 నుంచి 1949 పోస్టులకి అయితే పెంచడం జరిగిందండి. తెలుసు కదా, సౌత్ సెంట్రల్ రైల్వే అంటే మన సికింద్రాబాద్, అంటే మన తెలుగుది. పోస్టులు కూడా భారీ సంఖ్యలో పెరిగాయి. అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే చూసుకుంటే 1192 నుంచి 3973 పోస్టులకి అయితే పెరగడం జరిగిందండి. చూడండి, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే కూడా భారీగా పోస్టులు పెరిగాయి. అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వే చూసుకుంటే 300 పోస్టుల నుంచి 1001 పోస్టుకి అయితే పెరగడం జరిగింది, అంటే 1001 పోస్టుకి అయితే పెరగడం జరిగింది. అలాగే సదరన్ రైల్వే చూసుకుంటే 218 నుంచి 726 పోస్టులకి అయితే పెరగడం జరిగింది. ప్రధాన కేంద్రం చెన్నై. ఓకే, నెక్స్ట్ సౌత్ వెస్ట్రన్ రైల్వే చూసుకుంటే 473 నుంచి 1576 పోస్టులకు పెరగడం జరిగింది. అలాగే వెస్ట్ సెంట్రల్ రైల్వే చూసుకుంటే 219 నుంచి 729 పెరగడం జరిగింది. అలాగే వెస్ట్రన్ రైల్వే చూసుకుంటే 413 నుంచి 1376 పోస్టులకి అయితే పెరగడం జరిగింది. కంప్లీట్గా 5696 పోస్టులు కాస్త 18799 పోస్టులకి అయితే పెరగడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ ఉంటుంది. మేము అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్పుడు ఉన్న 5696 పోస్టులకు తగ్గట్టుగా ఏ జోన్లో ఎక్కువ ఉంటే అక్కడ మేము పెట్టేశాము. ఇప్పుడు డిఫరెంట్ జోన్లో విపరీతంగా పోస్టులు పెరిగి ఇప్పుడు మేము నష్టపోతామని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ వస్తుంది. దీనిపైన కూడా మనకి క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే నోటీస్లో మనం చూసుకుంటే ఇక్కడ నోటీస్ వచ్చింది కదా, నోటీస్లో 4th పాయింట్ చూసుకుంటే ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ టు ఎగ్జైటింగ్
candidates to revise their choice of RRB in view of change in number of vacancies అని అయితే ఇవ్వడం జరిగిందండి. ఏం లేదండి, మనకి ఈ మార్చుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నామని అయితే మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే దీనికి సంబంధించి మరొక అప్డేట్ కూడా రావడం జరుగుతుంది. అప్డేట్ వచ్చిన వెంటనే మీరంతా కూడా ఏమైనా బోర్డు, ఇప్పుడు ఎగ్జాంపుల్ సదరన్ రైల్వే లేదంటే సౌత్ సెంట్రల్ రైల్వే ఇలా ఒకదాని నుంచి ఒకదానికి చేంజ్ చేసుకోవాలనుకున్న, ఎక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి ఎక్కడికి మీరు పెట్టాలనుకున్నా కూడా అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసి మళ్ళీ మీరు అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీటికి సంబంధించి పోస్టుల ప్రిఫరెన్స్కి అయితే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. మరొక విషయం ఏంటంటే, ఎవరైతే ఏఎల్పీకి ప్రిపేర్ అవుతున్నారో మీ ఏఎల్పీ కోసం అద్భుతమైన కంటెంట్తో మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను అయితే మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించి అద్భుతమైన కంటెంట్తో పీడిఎఫ్లు కూడా రాయడం జరిగింది. అంటే కంప్లీట్ రైల్వే ఎగ్జామ్స్ను పరిశీలించి త్వరలో జరగనున్నటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్ను కూడా దృష్టిలో పెట్టుకొని మేము పీడిఎఫ్లను అయితే రూపొందించడం జరిగింది. చాలా అత్యద్భుతంగా ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. అలాగే ఎవరికైతే కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీడియో క్లాసెస్ కావాలో అవి కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే మీలో ఎవరైతే అర్థమెటిక్ వెనకబడి ఉంటారో అర్థమెటిక్ సంబంధించి కూడా రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ కూడా మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్స్ బాక్స్లో యాప్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రైల్వే ఎగ్జామ్స్లో అత్యంత ముఖ్యమైనది జీకే పార్ట్ అండి. ఈ జీకే పార్ట్ నాట్ ఓన్లీ ఏఎల్పీతో పాటుగా ఆర్పిఎఫ్ కావచ్చు, అలాగే ఆర్పిఎస్ఎఫ్ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, జూనియర్ ఇంజనీర్ కావచ్చు, అన్నిటికీ సరిపడేటటువంటి జీకేని కూడా నేను అద్భుతంగా రాయడం జరిగింది. ఆ జీకే కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. వెంటనే ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.